విలేజ్కు పోవటానికి మాకు రోడ్ కావాలని చెప్పడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్లో డబ్బులు లేవు. గత 15 days కింద ముఖ్యమంత్రి గారు నా బట్టలు తిప్పేసింది, నా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. వాస్తవంగా కూడా డబ్బులు లేవు. గత 10 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా మొత్తం కాళేశ్వరం అనే డబ్బులన్నీ అందులో పెట్టేసి తెలంగాణ ప్రజానికానికి చాలా నష్టపోయింది. దానికోసం ఒకటి ఫండ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఎన్ఆర్జిఎస్ ఫండ్, ఈజీఎస్ ఫండ్ అని ఏదైనా అంటాం. ఆ ఫండ్ తరఫున ఖచ్చితంగా మీకు పార్టీకి నుంచి కసరా గ్రామం అని అంటున్నారు, పెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఎన్ఆర్జిఎస్ లేబర్స్ అక్కడ పని చేసేస్తే 10 లక్షల పని చేస్తే 4 లక్షల రూపాయలు మెటల్ కాంపోనెంట్ అన్ని మనకు దొరుకుతుంది. మీరు లేబర్తో మట్టి చెప్పింది పార్టీకే నుంచి కసరా పోవటానికి ఖచ్చితంగా దాని మీద మోరం మెటల్ చిన్న కలవాటు ఉంటే చేసే బాధ్యత నాది. పానాదిలా ఏదైతే ఇక్కడ ఈరోజు పార్టీకే గ్రామానికి వచ్చిన తర్వాత మన మాజీ ఎంపీపీ వైస్ ఎంపీపీ శంకర్ గారు ఈ విలేజ్ గురించి చాలా సమస్యలు చెప్పారు. వాస్తవంగా కళ్యాణ మండపం ఏదైతే ఉంది అది అసిస్టెంట్ కమిషనర్ దగ్గర ఆగిపోయి ఉంది. ఇట్లా దాదాపు మన నియోజకవర్గంలో 45 టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అనుకోండి, కళ్యాణ మండపం అనుకోండి, అవి ఆగిపోయిన తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఒక్కటి కూడా శాంక్షన్ చేయగలిగిండ్రు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ ఇయర్లో కొన్ని శాంక్షన్ ఇచ్చిన హామీ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పార్టీకే గ్రామానికి ఈ 35 ఏదైతే పెండింగ్ ఉన్నాయో అందులో పార్టీకే గ్రామం కూడా ఉంది. అందులో ఖచ్చితంగా పార్టీకే గ్రామంకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి కళ్యాణ కట్టడానికి కృషి. ఎలక్షన్లో కూడా వాగ్దానం ఇచ్చిన పానాది రోడ్లు నేను పూర్తిగా చేస్తా అని ఎప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను. మీరు ముంగట రండి, పానాది రోడ్డు ఎంపీపీ ఎన్నిపీ ఉండని, ఒక్క ఊళ్ళో 5 ఉండని, 6 ఉండని, 10 ఉండని, మీరు ముంగట రండి, ఖచ్చితంగా నేను శాంక్షన్ ఇప్పిస్తాను సభాముఖంగా తెలియజేస్తూ కష్ట సుఖాల్లో ఇంకా 3.5 సంవత్సరాలు మీతో ఉంటాను. మీకు కష్టం నా కష్టం అనుకుంటాను. ప్రతి విషయంలో నేను గెలిచిన మీ సేవ కోసమే. నాకు ఇంటికాడ డబ్బులు కావాలా, పైసలు సంపాదించాలా అనేది లేదు. ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలి. ఇక్కడ చూడు, నీ గత 10 సంవత్సరాలు మన పక్కకు నిర్మల్ తాలూకా ఉంది, అక్కడ బాల్కొండ ఉంది, నవీపేట ఉంది, ఆర్మూర్ ఉంది. డబల్ ప్రతి చిన్న విలేజ్ డబల్ రోడ్లు అయి ఇలా మన ముఖంగా తెలియజేస్తున్నాను. డ్రైనేజ్ ఏదైతే పెద్ద డ్రైనేజ్ కావాలని అన్నారు. ఇవాళ కుబేర్లో మన హాస్పిటల్ ముంగట 6 feet ఎల్ము, 3 feet పెద్దగా. ఆ టైంలో ఇలా 1,40,45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుంటే డ్రైనేజ్ తయారు చేస్తున్నాం. ఇది కూడా ఎన్ఆర్జిఎస్లో మీకు డ్రైనేజ్ ఇస్తా. ఇచ్చే పని నాది, చేసుకునే పని ఊరదు. అది కాంట్రాక్టర్ రావాలా, వాళ్ళ గుర్తిదారు రావాలంటే సాధ్యం కాదు. మీరు ముంగట రండి, పైసలు ఇప్పించే బాధ్యత నాకు. ఏ డ్రైనేజ్ కానీ, సిసి రోడ్లు కానీ, రోడ్ల రోడ్లు అనుకోండి, అవి అన్నీ పూర్తి చేయడానికి నేను సిద్ధమున్నా. ఆ ఎలక్షన్లో కూడా వాగ్దానం ఇచ్చిన అయ్యా మళ్ళీ మాట్లాడు కళ ఉంది. 2034 వరకు మా దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని ఉండొచ్చు. ప్రతి ఒక్క బాధ్యుడికి, ప్రతి ఒక్క మన భారతీయుడికి ఇల్లు ఉండాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2034 వరకు ఈ ఇళ్ళ స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తుంది అది పూర్తిగా అవుతుందని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు మీరు చూస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, నరేంద్ర మోదీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఇప్పుడే మా యశోద దత్తు గారు చెప్పారు, ఆటో నడిపించేటైనా
ఇలా మన కుబేర్ మండలికు చైర్మన్ అయిందని చెప్పిండు. మాకు కూడా గౌరవం ఉంది, ఎందుకంటే మా గౌరవ ప్రధానమంత్రి ఛాయ్ బేచనే వాలా దేశ का प्रधानमंत्री हुआ ये అంటే ఈ మన ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా ఏదైతే మన ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది, అందరికీ పదవులు కావాలా, పని చేసేవాళ్ళు కష్టం చేసేవాళ్ళు గుర్తింపు ఇచ్చే వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కానీ గుర్తింపు ఇస్తుంది. చాలా ధన్యవాదాలు. ఏదంటే గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళకు ఒక బీద వ్యక్తికి ఒక న్యాయం చేసిన దానికి ఖచ్చితంగా నేను స్వాగతిస్తా. అదేవిధంగా అందరితో కలిసి ఛాయాశక్తితో ఈ పెద్ద మండలి ఏదైతే కుబేర్ మండలి మా నియోజకవర్గంలో ఉంది దానికి శస్త్రశామలం చేస్తా అని తెలియజేస్తూ ట్రైబల్ నాయకులు చెప్పిండు, ఎవరైనా ఫారెస్ట్ వాళ్ళు వస్తే భయపడే అవసరం లేదు. నిన్ననే టిఆర్సి మీటింగ్ లో నిర్మల్ మీటింగ్ లో చెప్పాం సార్, మేమైతే ఆగాము. మా ట్రైబల్ గిరిజన సోదరులు ఏదైతే సాగునీరు చేస్తున్నారో వాళ్ళకు అన్యాయం అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సాగునీరు చేస్తున్నారు, కొత్త సాగునీరు చేయరు, పాత సాగునీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 3,500 ఇల్లు ఇస్తాను. ఇప్పుడు దాదాపు 9 నెలలు అయింది. మేము అసెంబ్లీలో కోరాము, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా తొందరగానే ఇచ్చి ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో దోపిడీలో ఉంటున్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మేనిఫెస్టోలో ఉండి 2034 2034 వరకు మన దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దని ఆయన ఒక మేనిఫెస్టోలో పెట్టి దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 15,000 ఇల్లు వస్తున్నాయి. ఇవాళ చూస్తే లిస్టు నిన్ననే చూశాను మా ముగ్గురు నియోజకవర్గంలో దాదాపు 36,000 ఇల్లు లేన బీద వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రా శాంక్షన్ చేపించి ఇల్లు ఇస్తామని